ఇలాంటి సినిమా థియేటర్ లో మాత్రం ఆశించినంత ఆడలేదు, అంచనాలని అందుకోలేదు అని నిర్మాత మురళీమోహన్ అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా పదే పదే చెబుతారు. యావరేజ్ గా మాకేం పెద్ద నష్టాలు లేకుండానే జరిగింది. మరి ఇలా ఎందుకు జరిగిందో నిజానికి ఎవరికి అంత తేలిగ్గా అర్థం కాదు. మన థియేటర్లలో వసూళ్లు భారీగా చేయకపోయినా ఓవర్సీస్ లో మాత్రం అప్పట్లోనే ఇది 1 మిలియన్ క్లబ్ లో చేరిన ఫస్ట్ సినిమాగా రికార్డు సృష్టించింది. నిజంగా ఇది సర్ప్రైజ్ గా అనిపించే విషయమే. స్టార్ హీరో ఉండి, మంచి కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ లాంటివన్నీ ఉండి కూడా ఎందుకు సోసోగా ఆడింది అంటే చెప్పడం కష్టమే. ఈ సినిమా రిజల్ట్ వల్లే తాను మళ్ళీ సినిమాలు తీయలేదు అని కూడా మురళీమోహన్ చాలా సార్లు చెప్పడం మనం చూస్తుంటాం. జయబేరి బ్యానర్ నుంచి వచ్చిన ఆఖరి సినిమా కూడా అతడే. బాబు ఇది ఏ స్టేషన్? రైల్వే స్టేషన్. అడ్వాన్స్డ్ గా అనిపించడం వల్ల, కాస్త ట్రిక్కీ నరేషన్ ఉండడం వల్ల కొన్నిసార్లు సినిమాలు అనుకున్నంత ఎక్కకపోవచ్చు జనానికి. మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడే సినిమా కూడా ఈ కోవకు సంబంధించినదే.